హలో బెనిఫిట్ సీకర్స్, వెల్కమ్ బ్యాక్ టు బెనిఫిట్ బ్లెండ్. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం, ఏ విధంగా తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన ఆరోగ్యం ఎలా ఉందో చెప్పచ్చు. కానీ మనం వాడే వంట నూనె బట్టి కూడా మన ఆరోగ్యం ఉంటుంది అంటున్నారు డాక్టర్స్. అంటే మనం ఇన్నాళ్ళుగా వాడుతున్న రిఫైన్డ్ ఆయిల్స్ మంచివా కాదా? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. సహజంగా రిఫైన్డ్ ఆయిల్స్ అంటే శుద్ధి చేయబడిన నూనె అనుకుంటాం, కానీ సైంటిఫిక్గా రిఫైన్డ్ ఆయిల్స్ అంటే స్పాయిల్డ్, పాడైన నూనె అని అర్థం. ఆయిల్ని హై టెంపరేచర్స్లో హీట్ చేయడం వల్ల విషతుల్యంగా మారుతుంది అంటున్నారు హోమియోపతి డాక్టర్ స్మితా బోయర్. కానీ ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో అనేక సార్లు నూనెని హై డిగ్రీస్లో హీట్ చేస్తారు. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ని రోజు వాడడం వల్ల లాంగ్ రన్లో కీళ్ల నొప్పులు, బరువు పెరగడం, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం, అకాల మతిమరుపు, చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనబడే అవకాశం ఉంది అంటున్నారు హోమియోపతి డాక్టర్ స్మితా బోయర్. రిఫైన్డ్ ఆయిల్స్ ప్రమాదకరంగా మారడానికి కారణం వాటి తయారీ పద్ధతి. అది తెలిస్తే మీకే అర్థమవుతుంది ఎందుకు డాక్టర్స్ ఇంతలా రిఫైన్డ్ ఆయిల్స్కి వ్యతిరేకత చూపుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, రండి రిఫైన్డ్ ఆయిల్స్ తయారీ పద్ధతి చూద్దాం. ఆయిల్ రిఫైనింగ్ అనేది 5 స్టెప్ ప్రాసెస్. అందులో ముందుగా సీడ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని డీబగ్గింగ్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్లో హెక్సేన్ అనే ప్రమాదకరమైన పెట్రోలియం బై ప్రోడక్ట్ని వాడతారు, ఎందుకంటే అది సీడ్స్ నుంచి ఆయిల్ని కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి. అంతేకాదు, ఈ ప్రాసెస్ 200 డిగ్రీస్లో జరుగుతుంది కాబట్టి ఆయిల్స్లో ఉండే విటమిన్స్, మినరల్స్ అనేవి పోతాయి. అలాగే శరీరానికి ఎంతో అవసరపడే ఫ్యాటీ యాసిడ్స్ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్గా మారిపోతాయి. ట్రాన్స్ ఫ్యాట్ శరీరంలో బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాలే హార్ట్ అటాక్స్కి ప్రధాన కారణం. ట్రాన్స్ ఫ్యాట్స్ 2% పెరిగితే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 35% పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. నెక్స్ట్ స్టెప్స్ న్యూట్రలైజేషన్ అండ్ వెంట్రైజేషన్. ఈ స్టెప్స్లో ఫ్యాటీ యాసిడ్స్ ఆయిల్ నుంచి తీసేస్తారు, ఎందుకంటే ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు. సో ఆయిల్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం మన శరీరానికి ఎంతో అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ని తీసేస్తారు. ఎంతో అవసరం అని ఎందుకు అంటున్నానంటే, ఇవి మనం తినే ఆహారం ద్వారానే శరీరంలోకి వస్తాయి తప్పితే శరీరం వాటంతటి వాటిని ప్రొడ్యూస్ చేసుకోలేదు కాబట్టి. నెక్స్ట్ స్టెప్ బ్లీచింగ్. ఇందులో కార్బన్ని యూజ్ చేసి ఆయిల్లో ఉన్న జిగురు పదార్థాలని తీసేస్తారు. అందువల్ల ఆయిల్ చిక్కదనం తగ్గుతుంది, అలాగే కలర్ కూడా మారుతుంది. లాస్ట్గా డియోడ్రైజేషన్లో హై హీట్ ఉన్న స్టీమ్ని ఆయిల్లోకి పంపించి ఆయిల్ యొక్క స్మెల్ని తీసేస్తారు. ఇక్కడితో రిఫైన్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ ఈ నూనెతో వండినప్పుడు నురగ రాకుండా ఉండడానికి యాంటీ ఫోమింగ్ ఏజెంట్స్ని, నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేస్తారు. ఇన్ని ప్రాసెస్లని దాటి వచ్చేదే కలర్లెస్, టేస్ట్లెస్, ఓడర్లెస్ ఆయిల్. దాన్ని రిఫైన్డ్ ఆయిల్ అంటారు. ఏ ఆయిల్ అయినా సరే వన్స్ రిఫైన్డ్ అయితే దాంట్లో ఉన్న సహజ న్యూట్రియంట్స్ని కోల్పోతుంది. ఇప్పటి వరకు చూసిన రిఫైన్మెంట్ ప్రాసెస్ అంతా ఒక ఎత్తు అయితే, రిఫైన్మెంట్ ప్రాసెస్ వల్ల ఆయిల్లో జరిగే ఇంకో పెద్ద మార్పు స్మోక్ పాయింట్. దానివల్ల జరిగే నష్టాలు చాలా ఎక్కువ. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి వెజిటేబుల్ ఆయిల్ ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర బ్రేక్ డౌన్ అయ్యి స్మోక్ని రిలీజ్ చేస్తుంది. ఆ టెంపరేచర్ తర్వాత ఆయిల్ అనేది కెమికల్గా చేంజ్ అయ్యి డికంపోజ్ అవుతుంది. అలా డికంపోజ్ అవడం వల్లే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ని, స్మోక్ని రిలీజ్ చేస్తుంది. అదే జరుగుతుంది ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్లో కూడా. న్యూట్రలైజేషన్ అండ్ డియోడ్రైజేషన్ అనే స్టెప్స్లో ఆయిల్కు ఉన్న న్యాచురల్ స్మోక్ పాయింట్ని ఆర్టిఫిషియల్గా పెంచడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో హై హీట్కి ఆయిల్ ఎక్స్పోజ్ అవడం వల్ల ఆయిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ డెవలప్ అవుతాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ బ్లడ్లో కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ని ఏర్పరిచే అవకాశం ఉంది. లాస్ట్కి అవి బ్రీతింగ్ అండ్ హార్ట్ డిసీజెస్కి దారితీసే అవకాశం ఉంది అంటున్నారు డాక్టర్స్. అసలు రిఫైన్డ్ ఆయిల్స్ వాడకూడదు అనడానికి కారణం వాటి ప్రిపరేషన్లో యూజ్ చేసిన కెమికల్స్ గురించి కాదు. ఈ రిఫైనింగ్ ప్రాసెస్లో నూనెని అనేక సార్లు హీట్ చేయడం వల్ల ఆ నూనెలో వచ్చిన మార్పుల వల్ల కలిగే నష్టాల గురించి. omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ని ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఎందుకంటే అవి మనం తినే ఆహారం ద్వారా మాత్రమే మన శరీరంలోకి వస్తాయి తప్పితే శరీరం వాటిని సింథసైజ్ చేసుకోలేదు కాబట్టి. అవి మనకి సోయాబీన్ ఆయిల్, కార్న్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, సిసమే సీడ్స్ ఆయిల్లో లభిస్తాయి. అవి మన బ్రెయిన్ డెవలప్మెంట్, హార్మోనల్ బ్యాలెన్స్, ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తాయి. కానీ అవే కనుక మనం రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ కార్న్ ఆయిల్, రిఫైన్డ్ సోయా ఆయిల్ కనుక తీసుకుంటే ఇవే ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్గా మారిపోయి ఉంటాయి. ఎందుకంటే అవి హై హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు
ఒమేగా 3 అండ్ ఒమేగా 6 రేషియో 1:2 ఆర్ 1:4గా ఉండాల్సినది 1:20 అంటే ఆల్మోస్ట్ 6 టైమ్స్ పెరిగిపోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్సే ట్రాన్స్ ఫ్యాట్స్గా మారిపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం డాక్టర్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని రికమెండ్ చేస్తున్నారు. 1950 రిఫైన్డ్ ఆయిల్స్ మొదటిగా ముంబైలో స్టార్ట్ అయ్యాయి. 1962 కల్లా అన్ని ప్రాంతాల్లోకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోజున ఇండియాలో 90% ప్రజలు రిఫైన్డ్ ఆయిల్స్నే వాడుతున్నారు. భారతదేశంలో మొదటి నుంచి గానుగ నూనెలనే వాడారు, ఇప్పటికీ వాడుతున్నాం కూడా. వాటినే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు. వీటిని కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని ఎందుకు అంటారంటే సీడ్స్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎటువంటి హీట్ని కెమికల్ని యూజ్ చేయరు. దానివల్ల న్యూట్రియంట్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ రిఫైన్డ్ ఆయిల్స్తో పోలిస్తే వీటిలో మెండుగా ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ క్వాలిటీ కనుక్కోవడం చాలా సులువు. అవి మంచి క్వాలిటీ సీడ్స్తో చేశారా, నాసిరకంతో చేశారా అనేది కేవలం ఆయిల్ స్మెల్ చూస్తే తెలిసిపోతుంది. రిఫైన్డ్ ఆయిల్స్ విషయంలో స్మెల్ చూసి క్వాలిటీ కనిపెట్టడం కష్టం, ఎందుకంటే డియోడ్రైజేషన్ అనే స్టెప్లో ఆల్మోస్ట్ ఆయిల్ యొక్క స్మెల్ మొత్తం తీసేస్తారు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్తో కుకింగ్ విషయానికి వస్తే ఆవ నూనె అన్ని రకాల కూరలకి, ఫ్రైస్కి సూట్ అవుతుంది, ఎందుకంటే దానికి స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. కోకోనట్ ఆయిల్తో కుకింగ్ విషయానికి వస్తే ఇది వరల్డ్స్ హెల్తీయెస్ట్ ఫుడ్స్లో ఒకటిగా రీసెంట్గా పేర్కొన్నారు, ఎందుకంటే ఇందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అది మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదు ఇది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మనిషిలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చాలామంది గుండె ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఆలివ్ ఆయిల్ యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే మొదటిగా స్మోకింగ్ పాయింట్. ఆలివ్ ఆయిల్కి స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువ, అందుకనే దాన్ని చాలా వరకు సలాడ్స్కి యూజ్ చేస్తారు, కుకింగ్కి కాదు. ఆలివ్ ఆయిల్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు అది అడల్టరేటెడ్ ఆలివ్ ఆయిలా, వర్జిన్ ఆలివ్ ఆయిలా చెక్ చేసుకుని యూజ్ చేయండి, ఎందుకంటే వర్జిన్ ఆలివ్ ఆయిల్లోనే మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఎవరికి ఇష్టం ఉండదు నేతి వంటలు తినాలని, నిజమే. నూనెకి బదులుగా నెయ్యి వాడుకోవచ్చు, కానీ 100 గ్రాముల నూనె వాడుకుంటుంటే అందులో 10 నుంచి 30 గ్రాములు నెయ్యితో రీప్లేస్ చేసుకోవచ్చు అంట. అంతేగాని పూర్తిగా నెయ్యినే వంటకి వాడడం మంచిది కాదంటున్నారు, ఎందుకంటే వాటిలో న్యాచురల్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయంట. అవి ఆరోగ్యానికి మేలే చేస్తాయి, కానీ నెయ్యిని కూడా మితంగానే తీసుకోవాలి అంటున్నారు డాక్టర్స్. నువ్వుల నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అందులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఒమేగా 6 అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటమే కాక వాటి రేషియో కూడా కరెక్ట్గా ఉంటుంది. నువ్వుల నూనెతో చేసుకునే వంటలు రుచికరంగా కూడా ఉంటాయి. అండ్ లాస్ట్గా గ్రౌండ్నట్ ఆయిల్. ఇది అన్ని రకాల వంటలకి ఇంక్లూడింగ్ డీప్ ఫ్రైస్కి సూటబుల్గా ఉంటుంది. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. బాడీలో బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ డిసీజెస్ రావడం, బ్రీతింగ్ ఇష్యూస్, ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం, ఇన్సులిన్ లెవెల్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల షుగర్ స్పైక్ అవ్వడం, ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల జరుగుతున్నాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ రిఫైనింగ్ ప్రాసెస్ వల్ల ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఎక్కువగా ఉండడమే దీనికి కారణం. కానీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్లో ట్రాన్స్ ఫ్యాట్స్ లేకపోవడమే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని ఆరోగ్యకరమని చెప్పడానికి కారణంగా మారాయి. అయితే నూనె ఏదైనా సరే మితంగా తీసుకోవడం మేలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు బెనిఫిట్ బ్లెండ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.